బ్రహ్మోస్మి. క్రోధినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతు శ్రావణ మాస కృష్ణపక్ష ఏకాదశి. ఈ రోజు ఆరిద్ర నక్షత్రం, గురువారం, విశేషమైన రోజు. ఈ రోజు మంత్రబలంలో రుద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. రుద్ర అంటే ఈ రోజు విశేషంగా ఆరిద్ర నక్షత్రం రుద్రుడు జన్మించిన నక్షత్రం. ఆ నక్షత్రానికి దేవత రుద్రుడు. ఈ నక్షత్రంలో మనం రుద్రాయ నమః అనే నామాన్ని జపిస్తే మనలో ప్రేమ మరియు అంతఃకరణ శుద్ధి మరియు మనపై మనకి విశ్వాసం పెరుగుతుంది. విశేషమైన నామం ఓం రుద్రాయ నమః. ఈ నామాన్ని జపించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందుదాం. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. అందరూ కూడా చక్కగా ఈ నామాన్ని జపించండి. రుద్రాయ నమః అంటే చాలా విశేషమైన అర్థాన్ని అందిస్తుంది ఋగ్వేదంలో, మరి విశేషంగా సంస్కృత గ్రంథంలో. చాలా మంది రుద్ర అంటే కోపము అను, రుద్ర అంటే వేరే విధానంగా ఆలోచిస్తూ ఉంటారు. రుద్ర అంటే ప్రేమ, రుద్ర అంటే అంకిత భావాన్ని చూపిస్తూ ఉంటారు. అంత గొప్ప నామం ఈ రుద్ర. అందుకే ఈరోజు అందరూ కూడా రుద్రనామస్మరణ చేయండి, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎప్పుడైనా కూడా చాలా బాధపడేది మనమందరూ కూడా సమస్యల వల్ల. అవును కదా? ఈ సమస్యలకు కారణం ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? సమస్యలకి కారణం మనమే అయి ఉంటాం. సమస్యలకు దారి తీసేది కూడా మనమే. మనమే సమస్యల్ని సృష్టించి మనమే సమస్యలకు దారి తీసుకొని తర్వాత సమస్య రావంగానే భయపడుతూ బాధపడుతూ ఉంటాం. ఒకటి గుర్తుంచుకోండి, ఒక పక్షి పై ఆకాశంలో ఉంటుంది. అది ఆకాశంలో తిరుగుతూ విహరిస్తూ కిందకి వస్తూ ఉంటుంది, ఆహారం తీసుకుంటుంది, పై ఎగురుతుంది, వృక్షాలపైన జీవితాన్ని చేస్తూ ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం అన్ని రకాల ఋతువుల్ని అది ఆనందంగా స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. కానీ మనిషి జీవితంలో మాత్రం సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు, అన్ని సుఖాలు ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం నాకెందుకు ఇలా జరిగింది అని సమస్యల్ని మరింత సృష్టించుకొని ఆ ఒక బాధలో ఏం చెయ్యాలో అర్థం కాకుండా వాళ్ళు విరహాన్ని అనుభవిస్తారు. అంటే విరహము అంటే ఒక రకమైన నరకాన్ని అనుభవిస్తారు. నిజం చెప్పాలి అంటే ఆలోచించండి, ఒక గరుడ పక్షి, ఆ పక్షి ఆకాశమంతా విహరిస్తూ ఉంటుంది. దాని జీవన శైలిలో గరుడ పక్షి అది గూడు ఎక్కడైనా నిర్మాణం చేసుకుంటుంది అంటే పెద్ద వృక్షాల పైన మరియు పెద్ద కొండల పైన ఆ ఒక గూడుని నిర్మాణం చేసుకుంటుంది. అక్కడ ఆ గూడులో తను సంతతిని పెంచుతూ ఎప్పటి వరకు ఆ సంతతిని బాగా చూసుకుంటుంది అంటే రెక్కలు వచ్చే వరకు. ప్రతిరోజు అది వేటకు వెళ్ళి తన ఆహారాన్ని గెలిచి సంపాదించి ఆ పిల్లలకి అందిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లలకి కంఠము తనంత తను తినగలదు, ఆహారం తనకి ఆలోచించే శక్తి వచ్చింది అని తెలవంగానే దానికి ఆహారం పెట్టడం మానేస్తుంది ఆ గరుడ పక్షి. తర్వాత రెక్కలు వచ్చాయి అని తెలవంగానే ఆ గూడుని ఛిద్ర చేసి పై నుంచి కిందకి తోసేస్తుంది. అప్పుడు పైనుంచి దిగువ పడుతూ ఉంటే అప్పుడు అది నేను ఇంకా కింద పడితే చనిపోతానేమో అని భయంతో అప్పుడు రెక్కలు కొట్టడం స్టార్ట్ చేసి ఎగరడం ప్రారంభిస్తుంది. అలా ఒక్క సమస్య సృష్టి అవుతనే ఆ సమస్యకు విరుగుడు కూడా లభిస్తుంది అనే దానికి ఈ పక్షి జీవితాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలి. సమస్య మీరే సృష్టించుకుంటారు. అనుకోకుండా సముద్రంలో ప్రయాణం చేస్తారు, అక్కడ ఏదో ఒకటి ఆపద జరుగుతుంది.
మీరు ఎప్పుడైతే ఈత కొట్టడం రాదో లేదో ఈత కొట్టడం ప్రయత్నించకపోతే అప్పుడు దాకా నీళ్లలో మునిగిపోవడానికి దారితీస్తుంది. ఎప్పుడైతే ఈత కొట్టడం ప్రారంభిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఈత కొట్టుకొని అక్కడి నుంచి బయటపడగలరు. అవును కదా? అదే విధానంగా ఒక సమస్య సృష్టి అయినప్పుడు ఎప్పుడైతే దాన్ని ఎదిరించాలి, ఆ సమస్య నుంచి తప్పించుకోవాలి అనే ఆలోచన వస్తుందో అప్పుడు మీరు దాని నుంచి బయటపడిపోతారు. కానీ సమస్య వచ్చేసిందే అని భయపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ సమస్యల్లోనే నరకాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంతకీ సమస్యలని ఎదిరిస్తారు. ఓకే, ఆ సమస్యలు ఎలా వస్తాయి? దానికి కారణం ఏమి అంటే మనమే. ఏదైనా ఒక దాన్ని ఆశించి ముందడుగా వేసినప్పుడు అందులో ఏ సమస్యలు వచ్చినా అది మనమే కదా కారణం. ఇతరులపైన మనం ఎందుకు తోసేయాలి? వేరే వాళ్ళ నుంచి సమస్య వచ్చిందనో లేదా ఇంకొకరి నుంచి సమస్య వచ్చిందనో ఇతరుల వల్ల సమస్య సృష్టిలు అయ్యాయనో మనం ఎందుకు అనుకోవాలి? వేరే వాళ్ళ నుంచి ఎప్పుడు సమస్యలు రావు. ఆ సమస్యని సృష్టించుకునేది మనమే. ఎప్పుడైతే ఒక సమస్య సృష్టి అయ్యిందో దానికి విరుగుడు కావాలి అంటే మరొక సమస్య సృష్టి అయితే అప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటపడిపోతాం. అదే విధానంగానే మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించి నేను ఏ దారిలో వెళ్తున్నాను, ఈ దారి నాకు మంచిదా కాదని ఆలోచించి మనం వెళ్ళినప్పుడు సమస్యలని రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. మనము నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసిన తర్వాత ఆ సమస్యలకు మనమే కారణాలు అయి ఉంటాం. ఆ సమస్యలకి విరుగుడు కూడా మనమే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. మీకు తెలుసో తెలీదో ప్రకృతి అన్ని అందిస్తాయి మనకు. అన్ని ఇది ఇవ్వను అనే పని లేదు, అన్ని ప్రకృతి మనకి ఇస్తుంది. కానీ అది స్వీకరించినప్పుడు మనం ఎలా స్వీకరిస్తున్నాము అనేది కూడా అతి ముఖ్యమైనది. అందుకే సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ జీవిత శైలి మరియు జీవిత ఆధారం మరియు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ దిశలో ఏ దారిలో ప్రయాణం చేస్తున్నారో దానికి సంబంధించినట్టుగా సమస్యలు సృష్టి అవుతూనే ఉంటాయి. కానీ భయపడకుండా ఆ సమస్యల్ని ఎదురిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మనము కూడా ఆ సమస్యల్ని దాటుకొని ముందుకెళ్ళచ్చు. సమస్య వచ్చింది కదా అని ఆగిపోతే మన జీవితము ఆగిపోతుంది, మనము ఆగిపోతాము. అదే నరకంగా మారుతూ ఉంటుంది. అందుకే సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి, ఎదిరించడానికి ప్రయత్నించండి అనేదే ఈరోజు మంచి మాట. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి
దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.